ఇవాళ 4వ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సీఎం జగన్ ప్రచార సభల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్సభ స్థానం పరిధిలోని బొబ్బిలి నియోజకవర్గం మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార భేరీలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్యామహల్ సెంటర్లో ప్రచార భేరీలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మనసున్న ముఖ్యమంత్రిగా ప్రజాదరణ పొందిన వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఇవాళ జరగబోయే ప్రచార సభల అప్డేట్స్ బొబ్బిలి నుంచి మా కరెస్పాండెంట్ యుగంధర్ అందిస్తారు. యుగంధర్, చెప్పండి. సో గత 3 రోజులుగా చూస్తున్నాం, ఒక సభను మించి ఇంకోటి అన్నట్టుగా జరుగుతోంది. ప్రస్తుతం బొబ్బిల్లో ఏ రకమైన పరిస్థితి కనిపిస్తోంది? ప్రజా స్పందన ఏ విధంగా ఉంది? ఏంటి మీ దగ్గర అప్డేట్స్? హరి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం విజయనగరం జిల్లా బొబ్బిల్లో జరగబోతోంది. ఒకవైపు ఎండ వేడి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కూడాను ఈ రాజకీయంగా ఎలక్షన్ వేడి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇవన్నీ మించి తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనేటువంటి సంతోషంతో బొబ్బిలి వీధులన్నింటిలో కూడా పండగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి శ్రేణులన్నీ కూడా ఇక్కడ జెండా వీధి బల్జిపేట రోడ్లోకి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. 10 గంటల ప్రాంతానికి రాజా కాలేజీ గ్రౌండ్స్కి హెలిపాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి ఈ సభా ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు బై రోడ్డుగా. ఇప్పటికే ఆయన్ని చూడటానికి పెద్ద ఎత్తున మహిళలంతా కూడా వచ్చున్నారు. అసలు చెప్పండి అమ్మా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంత అభిమానం ఎందుకు చూపిస్తున్నారు? కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మీరు ఎందుకు హాజరయ్యారు? మీకు ఏం మేలు జరిగింది? నా పేరు సంధ్యారాణి, మాది బొబ్బిలి నియోజకవర్గం, రామభద్రపురం మండలం. జగనన్న చూడడానికి ఎంతో ఆశతో ఇక్కడ చాలామంది వచ్చారు. అందులో నేను కూడా ఒకదాన్ని. జగనన్న మా ఇంట్లో అమ్మఒడి వస్తుంది, ఫంక్షన్ కూడా మా అమ్మగారికి వస్తుంది, చేయూత కూడా వస్తుంది, మా అక్కకి ఇల్లు కూడా వచ్చింది. జగనన్న రావడం 2019 ఆగస్టు 15 నాడు జగనన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగనన్న ఎన్నో కేవలం పేదల పట్ల ఎన్నో మేలులు జగనన్న చేశాడు. అందుకు జగనానికి నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జై జగన్. చెప్పండి అమ్మ, మీకు ఏం మేలు జరిగింది? ఎందుకు ఇంత ఎండలో కూడా జగన్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు? అసలు మీకు ఏమనిపిస్తోంది ఎన్నికలు వేస్తారు? మాది ఎంఆర్ అగ్రహం తెరల మండలం అండి. నా పేరు అనుష. ఊరంతా మూచిపోతుందండి టైంకి. జగనన్న వచ్చి నేను ఉన్నానని చేయూత ఇచ్చారండి. జగనన్న వచ్చిన తర్వాత పరిపాలన బాగుందండి. జగనన్న వచ్చిన తర్వాత అన్ని మాకు జగనన్న ఉన్నాడని మాకు ధైర్యం వచ్చిందండి. కరోనా టైంలో జగనన్న నేను ఉన్నానని చెప్పాడండి. చెప్పబెట్టి మేము ఇలా ఉన్నామండి. ఈరోజు మాకు జగనన్న పరిపాలన నచ్చింది, జగనన్న మాకు నచ్చాడు. జై జగన్. మాకు జగనే కావాలండి. ఎందుకంటే మాకు కుటుంబాల్లో ఎట్లాంటి మేలు జరిగింది? ఏ పథకాలు మీకు చాలా బాగా మేలు చేసినటువంటి? మాకు అమ్మఒడి వచ్చిందండి, మా అత్తయ్య గారికి పెన్షన్ వస్తుందండి, మాకు హౌస్ లోన్ వచ్చిందండి, మాకు ఆటో డబ్బులు వస్తాను, నేను అన్ని వచ్చిందండి. జగనన్న పాలన అంతా మాకు బాగుందండి. జగనన్న వచ్చిన తర్వాత మాకు 3 లక్షలు వచ్చిందండి జగనన్న ద్వారా. కనుక మేము జగనన్నకే ఓటు, మేము జగనన్న తరపున ఉంటాం, జగనన్న మేము గెలిపించుకుంటాం కూడానండి. హరి, ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇప్పుడు మాట్లాడించింది అంతా కూడాను ఒక సాధారణ మహిళలు, చాలా అల్ప ఆదాయ వర్గాలకు చెందినటువంటి మహిళలు. వాళ్ళ తాలూకా అభిప్రాయం చూసినట్టయితే జగనన్న వలన మా కుటుంబంలో మేలు జరిగింది, అందువలన మేము జగనన్నకి ఈసారి ఎన్నికల్లో మరలా ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, అందుకే ఈరోజు ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున మేమంతా కూడా తరలి వచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి ఒక మేలు జరిగింది, మాకు ఈ కుటుంబంలో మేలు జరిగింది అనేటువంటి చెప్పేటువంటి అభిమానులు పెద్ద ఎత్తున మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈరోజు బొబ్బిలి సభకు కొన్ని వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించింది. హరి, ఆల్ రైట్ యుగంధర్.